అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యవసాయదారులకు ఈరోజు పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. పండించిన పంటకు మార్కెట్లు మంచి ధర లభించి ఆర్థికంగా లాభపడతారు. ఈరోజు మీ అజాగ్రత్త వలన విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉండకపోతే నష్టాలు తప్పవు. సాంకేతికంగా మీరు పురోగతి సాధిస్తారు. కొత్త టెక్నాలజీని నేర్చుకుంటారు. ప్రతికూల వాతావరణం మీ ప్రణాళికలను దెబ్బతీస్తుంది. ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు విజయం లభిస్తుంది. వారి ప్రాజెక్టులు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి ఈరోజు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. చేపల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందుతారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు ఏ పనినైనా ధైర్యంగా చేసి విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతారు. నాట్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ కళలకు గుర్తింపు లభిస్తుంది. మీ నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు. మీ శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు పూర్తి శక్తితో, ఉత్సాహంతో ఉంటారు. చట్టపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు ఈరోజు లభిస్తాయి. మీ శ్రమ వృధా కాదు. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలకు విశేష ప్రాధాన్యత లభిస్తుంది. ఈ సమావేశాల ద్వారా మీకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై మీకు దృష్టి పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. చట్టపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు ఈరోజు లభిస్తాయి. మీ శ్రమ వృధా కాదు. ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలకు విశేష ప్రాధాన్యత లభిస్తుంది. ఈ సమావేశాల ద్వారా మీకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై మీకు దృష్టి పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. మీరు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యంగా ఉండలేరు. ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. కొత్త పనులు చెయ్యడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి స్ఫూర్తి పొందుతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన పనుల్లో మీ సామర్థ్యం నిరూపించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళిక వేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. మీరు సామాజిక మాధ్యమాలను తెలివిగా ఉపయోగిస్తారు. మీ సమయాన్ని వృధా చేసుకోరు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రసంగాలు వివాదాస్పదం కావచ్చు. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు పొందుతారు. భూమి కొనుగోలు లేదా అమ్మకాలు విజయవంతమవుతాయి. మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలు గుర్తింపు పొందవు. తీసుకున్న ఫోటోలలో సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి. మీ ప్రయాణాలు అడ్డంకులు లేకుండా సాగుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీరు చేసే శుభకార్యాలు, మంచి పనులు మీకు అనుకూలమైన అదృష్టాన్ని తెస్తాయి. ఇతరుల కోసం చేసే దానధర్మాలు మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తాయి. మీరు జపించే మంత్రాల వలన అపారమైన మానసిక శక్తి లభిస్తుంది. ఆ మంత్రోచ్చారణలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువస్తాయి. నాటక లేదా డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటే మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నటనా నైపుణ్యాలు మెరుగుపడతాయి.
మెరుగుపడతాయి. మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి రోజు. జల వనరుల నిర్వహణలో ఈ రోజు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. నీటి ఎద్దడి కారణంగా ఇబ్బందులు పడతారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో లోపాలు తలెత్తుతాయి. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ అదుపు తప్పుతుంది. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు సరైనది కాదు. ఊహించని నష్టాలు ఎదురవుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలు అమలులో విఫలమవుతాయి. మీ ఆత్మీయతతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ చుట్టూ ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. మీ మంచితనానికి అందరూ ఆకర్షితులవుతారు. సముద్ర వ్యాపారాలలో పాల్గొనేవారికి లాభదాయకమైన రోజు. మీ వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయి. మీ సమయ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. మీరు పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు చేసిన చిన్న తప్పులు ఇబ్బందులకు దారితీయవచ్చు. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యాపార లేదా వ్యక్తిగత పర్యటనలు విజయవంతమవుతాయి. కొత్త ప్రదేశాల నుండి శుభవార్తలు వింటారు. మీరు ఇతరులతో అనవసరమైన గొడవలకు దిగుతారు. ఈరోజు మీ ప్రశాంతతకు భంగం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వారు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. ఊహించని ధనలాభం కలగడానికి అవకాశం ఉంది. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన అన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను ఈరోజు నిర్ణయించుకుంటారు. మీరు లైఫ్ కోచింగ్ను తీసుకోవడం ద్వారా వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులకు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు. పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొత్త పుస్తకాలను పరిచయం చేస్తారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఇంటి సంస్కరణలకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. అవి మీకు సంతృప్తినిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభించదు. నిరాశ కలుగుతుంది. పాత సంప్రదాయాలను పాటించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో సంబంధాలలో కొంత దూరం పెరుగుతుంది. వారి నుండి సహాయం అందదు. పాత వివాదాలు మళ్లీ తలెత్తడం వలన మానసిక ఒత్తిడికి గురవుతారు. సినిమా చూడటం ద్వారా వినోదాన్ని పొందుతారు. నూతన చిత్రాలను ఆస్వాదిస్తారు. మీ మనసులో శాంతి నెలకొంటుంది. మీ జీవితంలో ప్రశాంతత వెల్లివిరుస్తుంది. మీరు నిర్వహించే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. వీటి ద్వారా మీరు మంచి ప్రతిష్టను పొందుతారు. వర్క్షాప్లలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక రంగాలలో రాణిస్తారు. సంగీతం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కొత్త స్వరాలకు రూపకల్పన చేస్తారు. క్రీడాకారులకు ఈరోజు గొప్ప విజయం లభిస్తుంది. వారు తమ పోటీలలో గెలుపొందుతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. వాటితో కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. కొత్త అలవాట్లు మీకు మంచి ఆరోగ్యాన్నిస్తాయి. మీలోని సృజనాత్మకత వెలికి వస్తుంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొత్త క్లయింట్లను ఆకర్షిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన పనులు మొదలుపెడతారు. మీ కెరీర్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఇది సరైన రోజు. స్వచ్ఛంద సేవ చేయడానికి మీరు సమయం కేటాయించలేకపోతారు. ఇతరులకు సహాయం చెయ్యాలని మీ సంకల్పం నెరవేరదు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరైన ధర లభించదు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. సంతానం విషయంలో వారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. పిల్లల విద్యా విషయాలలో సరైన పురోగతి కనిపించదు. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊహించిన దానికంటే ఖర్చులు పెరిగి మీరు కొంత భారాన్ని అనుభవిస్తారు. దైవచింతనతో మనశ్శాంతి పొందుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. కొద్దిమంది వ్యక్తుల పట్ల మీకున్న నమ్మకం సడలుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. మీ సంకల్పం చాలా బలంగా ఉంటుంది. మీరు లక్ష్యాలను సాధించడానికి నిశ్చయించుకుంటారు. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలందుకుంటుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. చెస్ వంటి ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మేధస్సు మెరుగుపడుతుంది. ఈ ఆటలలో మీరు విజయం సాధిస్తారు. బీమా రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ పెట్టుబడులు రక్షించబడతాయి. ఆర్థిక పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
కొత్త పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందుతారు. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడి మీ దైనందిక కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుంది. విద్యుత్ పరికరాల వలన చిన్న ప్రమాదం కలుగుతుంది. పాత స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది. వారితో గడిపిన సమయం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. సామాజిక సేవ కార్యక్రమాలలో మీకు అడ్డంకులు ఎదురవుతాయి. మీరు ఆశించిన సహాయం అందించలేరు. పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.